హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఫేషియల్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. పార్లర్కి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. మంత్లీ ట్వైస్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే కొంచెం ఫేస్కి వాటర్ ట్యాప్ చేసుకోవడానికి వెళ్తున్నా. ఇప్పుడైతే క్లెన్జర్ ప్రిపేర్ చేసుకుందామా. నేనైతే క్లెన్జర్ కోసం ఒక స్పూన్ రైస్ ఫ్లోర్ అండ్ అలానే రా మిల్క్ యూస్ చేస్తానండి, అంతే, ఇంకేం యూస్ చేయను. నేను రా మిల్కే ఎందుకు యూస్ చేస్తాను అంటే ఇందులో లాక్టిక్ యాసిడ్ ఉండడం వల్ల స్కిన్ అనేది బ్రైట్గా అవుతుంది. దీనివల్ల స్కిన్ పైన బ్లెమిషెస్ రాకుండా ఉంటాయి అండ్ అలానే స్పాట్స్ కూడా తగ్గుతాయి. ఇది మీరు డైలీ బేసిస్లో కూడా యూస్ చేసుకోవచ్చండి, రైస్ ఫ్లోర్ అండ్ రా మిల్క్ని. ఎప్పుడన్నా బయటకు వెళ్ళేసి వచ్చినప్పుడు ఇలా సన్ డ్యామేజ్ అయితే అయి ఉంటుంది కదా, ట్యాన్ అయిపోయి ఉంటాము, అలాంటి టైంలో ఇలా ఇంటికి వచ్చాక ఇలా చేసుకోండి, చాలా నరిష్గా అయిపోతుంది స్కిన్, స్మూత్గా కూడా అవుతుంది. ఒక 10 to 15 మినిట్స్ బాగా ఇలానే మసాజ్ చేసుకోండి. మీరు క్లెన్స్ చేసుకోవడంలోనే ఆటోమేటిక్గా మీకు డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది, చాలా స్మూత్గా ఉంటుంది అండ్ అలానే 50% ట్యాన్ అనేది రిమూవ్ అయిపోయి ఉంటుంది స్కిన్ పైన. ఇంకెంతసేపు చేస్తావక్క మసాజ్, నెక్స్ట్ స్టెప్ ఏంటో చెప్పు అనుకుంటున్నారా? చెప్తా. ఫస్ట్ అయితే క్లెన్స్ ఎలా చేసుకోవాలో చూసేయండి. పరం లోపల పడుకున్నాడు, నేను చేసే హడావిడికి బయటకు వచ్చాడంటే నాకుంది. ఇలా సర్క్యులర్ మోషన్లో అయితే మసాజ్ చేసుకోండి, క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్లో చేసుకోవాలి. మీరు గమనిస్తే ఆల్మోస్ట్ నా ఫేస్ పైన ట్యాన్ అయితే వెళ్ళిపోయిందండి, ఫస్ట్లో ఉన్నంత అయితే లేదు. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఇంకా చాలే, మీకు కూడా బోర్ కొడుతుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటో చూపిస్తాను. ఈ క్లెన్జింగ్ ఏంటో కానీ నాకు క్లీనింగ్ ఎక్కువ అయ్యేలాగుందండి, మొత్తం పడేసా. తర్వాత మీరైతే ఫేస్ వాష్ అన్నా చేసుకోండి, లేదంటే ఇలా వెట్ క్లాత్తో తుడుచుకోవాలి. నేనైతే మోస్ట్లీ ఫేస్ వాషే ప్రిఫర్ చేస్తానండి, మొత్తం క్లీన్గా వాష్ చేసుకోవచ్చు. చూసారా ఫేస్ ఎంత క్లీన్గా సాఫ్ట్గా అయిపోయిందో. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా బయోడర్మా క్రీమ్ గురించి, అదైతే లైఫ్ చేంజర్ అండి. మీకు ఎవరికైనా యాక్నీ ఉంటే మాత్రం డెఫినెట్గా అది యూస్ చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఫేస్ స్టీమింగ్ అండి. అలా ఫేస్ స్టీమర్ ఆన్ చేశానో లేదో కరెంట్ పోయింది. సమ్మర్ కదా, పవర్ కట్ అనేది కామన్. ఇంకా చేసేది ఏం లేక వాటర్ స్టవ్ మీద పెట్టుకున్నాం. ఒక 5 to 10 మినిట్స్ బాగా స్టీమ్ చేసుకోండి, ఇదైతే చాలా ఇంపార్టెంట్ అండి. ఏదో తేడాగా ఉందేంటి? ఇలా ఫేస్ స్టీమ్ చేసుకోవడం వల్ల పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయండి, ఏమన్నా బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉన్నా కూడా స్క్రబ్ చేయడంలో మొత్తం వెళ్ళిపోతాయి. ఓకేనా? ఓకే. A few moments later. చూసారా తడిచిపోయా స్వెట్లో. ఈ స్టీమింగ్ ఏమో కానండి, లోపల చచ్చిపోయిన ఊపిరాడక. ఇప్పుడైతే నేను బ్లాక్ హెడ్ రిమూవర్ యూస్ చేస్తున్నానండి. ఇదైతే స్టీమింగ్ తర్వాతే యూస్ చేయండి, కంగారు పడి ముందే యూస్ చేశారనుకోండి అంతే, ఇంకా ఫేస్ మొత్తం కాట్లు పడిపోతాయి. ఇది కొంచెం పెయిన్ఫుల్ ప్రొసీజరే అండి, బట్ తప్పదు, వాటి వల్ల యాక్నీ వస్తుంది కదా, సో అవే లేకపోతే యాక్నీ ఉండదు కదా. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు ఫేస్ని అలానే కొద్దిసేపు వదిలేసి స్క్రబ్బర్ ప్రిపేర్ చేసుకుందాం రండి. ఓకే. ఫస్ట్ అయితే ఒక స్పూన్ కాఫీ పౌడర్, ఒక స్పూన్ శనగపిండి అండ్ అలానే కొద్దిగా హనీ వేసుకోండి. చక్కెర వేసుకొని పాలు వేసుకొని కాఫీ చేసుకోకండి, స్క్రబ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ స్క్రబ్ని ఫేస్కి అప్లై చేసుకొని జెంటిల్గా మసాజ్ చేసుకోవాలండి. చాలా స్మూత్గా రబ్ చేసుకోండి, హార్ష్గా రబ్ చేయకూడదు ఎప్పుడే కానీ, స్కిన్కి చాలా స్మూత్గా మెయింటైన్ చేయాలి. కొంచెం వాటర్లో హ్యాండ్స్ డిప్ చేసుకుంటూ స్క్రబ్ చేసుకోండి జెంటిల్గా. కాఫీ పౌడర్ అనేది స్కిన్ బ్రైట్గా అవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. వామ్మో, ఇప్పుడు మా ఆయన లేచి వచ్చాడంటే ఇందుక కాఫీ పౌడర్ అయిపోతుంది ఇంట్లో అనుకుంటాడేమో, అందుకే కొంచెం ఫాస్ట్గా మసాజ్ చేసుకుందాం. మీలో కాఫీ పౌడర్ సెట్ అవ్వదు అనుకునే వాళ్ళకైతే ఇలా కొంచెం షుగర్ ఉంటుంది కదండి, షుగర్లో కొంచెం హనీ యాడ్ చేసుకొని టొమాటో ప్యూరీ కూడా వేసుకొని స్క్రబ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. యాక్నీ కూడా తగ్గుతుంది టొమాటో వల్ల, అందులో విటమిన్ సి ఉండడం వల్ల స్కిన్ గ్లోగా ఉంటుంది. చూసారా ఫేస్ వాష్ చేసుకొచ్చాక నా స్కిన్ ఎంత గ్లోగా అయిపోయిందో, వావ్. ఇలా వెట్ క్లాత్తో ఫేస్ మొత్తం నీట్గా తుడిచేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫేస్ ప్యాక్ చేసుకుందాం రండి. ఇదైతే చందన్ పౌడర్ అండి, నేను బెంగళూరు నుంచి తెచ్చుకున్నాను. ఇది మా అక్క అయితే మైసూర్ నుంచి తెప్పించుకుంటుంది, చాలా ప్యూర్ ఉంటుందండి.
కెమికల్స్ అనేవి యూస్ చేయకుండా చేస్తారు. చాలా ప్యూర్ ఉంటుంది. మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను. మీరు వాళ్ళ దగ్గర పర్చేస్ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఇంత ప్యూర్ చందన్ పౌడర్ మీకు ఇంకెక్కడ దొరకదు. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఈ చందన్ పౌడర్లో రోజ్ వాటర్ మిక్స్ చేస్తానండి. అండ్ కొంచెం రా మిల్క్ కూడా యూస్ చేస్తాను. మీరు కావాలంటే రోజ్ వాటర్ కూడా యూస్ చేయొచ్చు, నో ప్రాబ్లం. లేదనుకుంటే వాటర్లో కూడా మిక్స్ చేసుకొని యూస్ చేయొచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. ఇంకా ఈ ఫేస్ ప్యాక్ కంప్లీట్గా ఆరిపోవాలండి. మా ఇంట్లో కరెంటు కూడా పోయింది ముందే, ఎలా ఆరుతుందో ఏంటో. ఇది ఎంతసేపు ఆడుతుంది గాయస్, నాకైతే బోర్ కొడుతుంది, నిద్ర వస్తుంది, ఆకలేస్తుంది. ఇంకా ఆగకుండా ఏదైనా తిందామని చెప్పి కుర్కురే తింటున్నా. నా బాధ ఏంటంటే ఇప్పుడు మా ఊరు నన్ను ఇలా చూసి మా ఇంట్లోకి దయ్యం దూరింది అని చెప్పి ఎక్కడ పారిపోతాడో అని నా భయం. ఇంకా వెయిట్ చేసి 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 మొత్తానికి నా ఫేస్ ప్యాక్ ఆరడం స్టార్ట్ అయింది. ఆ ఫేస్ ప్యాక్ పెట్టుకోవడం ఏంటో కానీ మొత్తం నా బట్టల పైన, కింద, నా జుట్టుకి అంతా ఇక్కడ అయిపోయిందండి. ఇంకా ఫేస్కి ఏమొచ్చింది. ఇక్కడ చూడండి, మా వాడు కావాలని నేను తాగలేను అని చెప్పి జ్యూస్ తెచ్చిస్తున్నాడు. ఎంత ఎటకారమో. కంగారు పడి టెంప్ట్ అయిపోయి తాగేయకూడదు, రింకిల్స్ వచ్చేస్తాయి. ఇంకా నేను వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొస్తాను. చూసారా ఫేస్ ఎంత గ్లోయింగ్గా అయిపోయిందో. పార్లర్కి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఫేస్ని గ్లోగా చేసుకోవచ్చు. ట్యాన్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు. తర్వాత లైట్గా మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని టిక్కి పెట్టుకోండి. అండ్ ఇవాళ మొత్తం ఫేస్ వాష్ కానీ సోప్ కానీ ఏం యూస్ చేయకూడదు. మీరు ఇంట్లో ఫేషియల్ చేసుకున్నా, బయటకు వెళ్ళి చేయించుకున్నా ఆ రోజంతా ఫేస్కి మాత్రం సోప్ కానీ ఏది అప్లై చేయకూడదండి. లేదంటే రోజ్ వాటర్ అన్నా అప్లై చేసుకోండి. అంతే గాయస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.